సో ప్లీజ్ డోంట్ స్టాప్ డ్రీమింగ్. ఇంగ్లీష్ కరెక్టేనా? తిడుతుంది మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత, ఇంగ్లీష్ రాదు కదా, ఇందాక అన్నది కదా ఊరోడిని అని చెప్పి. దమ్మ నీ గురించి 2 మాటలు మాట్లాడుతుందా? పర్లేదా? ఎప్పుడు మాట్లాడలేదు కదా, మాట్లాడుతుంది. నా పెళ్ళాం రహస్య. ఇదిగో నా దగ్గర ఏమీ లేనప్పుడు నా చేయి పట్టుకునింది. ఏమవుతానో తెలీదు. బంజారా హిల్స్ ఇక్కడంతా తిరుగుతున్నప్పుడు, ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నప్పుడు రోజు ఇంట్లో నుంచి క్యారీ కట్టుకొని వచ్చేది. తినడానికి కూడా సరిగా లేని పరిస్థితి. అప్పుడు క్యారీ కట్టుకొని ఇద్దరం చిన్న ప్లేస్లో కూర్చొని తను నాకు ఫుడ్ తెచ్చేది. తింటూ నేనేదో పిచ్చివాగులు అవుతూ ఉంటాం కదా, మనం చేస్తాం, నేను ఖచ్చితంగా హీరో అవుతా, నేను హీరోగా సెటిల్ అవుతా, ఖచ్చితంగా మనము మంచి పొజిషన్కి వెళ్తాం అని అనుకుంటూనే ఉంటాం కదా. కానీ నమ్మింది, వీడేదో అవుతారులేని నమ్మింది. థ్యాంక్ యూ. ఈరోజు ఇంత దూరం వచ్చేసాం. బికాజ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. పెళ్ళయ్యాక హ్యాపీగా, సరదాగా, జాలీగా తను కష్టపడతాడు, నేను ఖర్చు పెడతాను అనే మైండ్ సెట్తో ఉన్నాను. కానీ కిరణ్కి ఎప్పుడూ సందడిగా ఉండాలి, అందరూ జనాల చుట్టూ ఉండాలి, అందరూ ఏదో ఒక పని చేయాలి, హడావిడి ఉండాలి అని ఉంటుంది ఎప్పుడు. సో అందరికీ ఏదో ఒక వర్క్ ఉండాలి, అది ప్రొఫెషనల్గా కాకపోయినా ఎవరు ఐడియల్గా ఉండదు, హడావిడి ఉండాలి, ఎప్పుడు ఒక ఫెస్టివ్ మూడ్ ఉండాలి అని ఉంటుంది తనకి. సో అలానే నాకు కూడా నేను అలా చిల్గా ఉండాలి అనుకున్నాను. బట్ ఈరోజు నేను ఈ స్టేజ్లో నుంచొని మాట్లాడుతున్నాను అంటే ఇన్ని రకరకాల వర్క్స్ చేయించారు. హీఈస్ ఆల్వేస్ సెడ్, నువ్వు ఏదైనా చెయ్యి. హీ వాంట్స్ మీ టు గ్రో ఇన్ లైఫ్, లైక్ పెద్ద అచీవ్మెంట్స్ చేయాలి అని నాకంటే ఎక్కువ తనకే ఉంది. సో హీస్ ఆల్వేస్ సెడ్, లైక్ నువ్వు ఏదైనా చెయ్యి, భయపడకుండా చెయ్యి, నేను ఉంటాను. సో ఐ థింక్ ప్రతి ఒక్క పర్సన్కి ఒక పార్ట్నర్, ఒక ఫ్రెండ్, ఒక కంపానియన్ లేదా ఎవరైనా ఒకళ్ళు ఇలాంటి పర్సన్ ఉండాలి అని నేను అనుకుంటున్నాను. బికాజ్ అది చాలా ధైర్యం ఇస్తుంది ఏదైనా సాధించడానికి లైఫ్లో. నా లైఫ్లో తనే నా ధైర్యం. సో అది నేను చాలా ప్రౌడ్గా చెప్తున్నాను. ఈరోజు నేను మైక్ పట్టుకొని ఇక్కడ మాట్లాడుతున్నాను, ఇంతమంది డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతున్నాయి, రియాలిటీ అవుతుంది అంటే ఓన్లీ వన్ పర్సన్, కిరణ్ అబ్బవరం. అండ్ I wish you all the success and thank you for everything.